నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 23 సినిమా ఈ సినిమా మే 16న థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి పబ్లిక్ టాక్తోని ముందుకెళ్తోంది మనతో పాటు సినిమా డైరెక్టర్ రాజకొండ గారు అలాగే హీరోయిన్ తన్మయి తేజ కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు ది షో థ్యాంక్స్ అండి సార్ ఫస్ట్ 23 అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి ఇది 3 రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని మూవీ అండి బట్ ఈ మూడిట్లో 90% ఆఫ్ ద ఫిల్మ్ 1993లో చిలకలూరుపేట బస్ బర్నింగ్ ఇన్సిడెంట్ మీద బేస్డ్ అండి 90% ఆఫ్ ద ఫిల్మ్ సో దీంట్లో ఏంటంటే ఒక ఇద్దరు యంగ్ పీపుల్ 20 అరౌండ్ ఏజ్ 20 లాంటి వాళ్ళు ఒక బస్సు దొంగతనం చేసుకుని ఏదో పరిస్థితుల వల్ల బస్సు దొంగతనం చేద్దామని వెళ్తారండి పెట్రోల్ తీసుకొని వెళ్తారు ఇంకా దాంట్లో ఏదో అవుతుంది యాక్సిడెంట్ అది ఇది అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ తెలుసో తెలియకో 23 మంది చనిపోతారండి సో ఈ మొత్తం 90% ఆఫ్ ద ఫిల్మ్ ఆ ఇన్సిడెంట్ మీద బేస్ అయ్యి ఉంది కాబట్టి దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే తెలిసి తెలియకపోయినా 23 ప్రాణాలు పోయినాయి సో అది టైటిల్ సిగ్నిఫికెన్స్ అండి ఓకే అంటే సార్ ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్స్ని సినిమా తీస్తున్నప్పుడు చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి కదా మీరు ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు అందులో ఇప్పుడు మీరు చెప్పింది చిలకలూరిపేట అది మేజర్ పార్ట్ అన్న దీనికి లింక్ చేస్తున్న మిగిలిన రెండు కూడా చాలా సెన్సేషనల్ కేసెస్ కదా ఎలా గ్రౌండ్ వర్క్ చేశారు సో ఇప్పుడు ఒక 2 years పట్టిందండి ఈ మూవీ రైటింగ్ పార్ట్ సో ఈ బస్ బర్నింగ్ది ఇంకా 91 చుండూరు 97 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఇవి ఆల్మోస్ట్ పబ్లిక్ డొమైన్లో కొంచెం వరకు ఉన్నాయండి ప్లస్ అంటే 60s 70s అట్లా కాదు కాబట్టి 90s కాబట్టి స్టిల్ కేస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సో ఇది మెజారిటీ ఏం జరిగింది అనడానికండి కేస్ డాక్యుమెంట్స్ లోవర్ కోర్ట్ ఏమిచ్చింది హైకోర్ట్ ఏమిచ్చింది దాని ప్రూఫ్స్ ఏంటి అనేది ప్లస్ జర్నలిస్టులు అండి మెయిన్గా దీనికి హెల్ప్ చేసింది సో మల్టిపుల్ జర్నలిస్ట్ ఇప్పుడు సో ప్రాబ్లం ఏమొద్దండి మనం కేస్ డాక్యుమెంట్స్ ఒకటి ఎవిడెన్స్ లాగా పెట్టుకోవాలి ఎఫ్ఐఆర్ ఎవిడెన్స్ పెట్టుకోవాలి అప్పుడు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఒకటి పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ జర్నలిస్టులు చెప్పేది కూడా అన్నీ ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతున్నాయి అని చూడాలి ఎందుకంటే అప్పుడు న్యూస్ పేపర్స్ కొంచెం అటు ఇటు రాయొచ్చు ఎఫ్ఐఆర్లన్నీ కొంచెం ఎక్కువ కాదండి కానీ కొంచెం అటు ఇటు చేసే అవకాశం ఉంటుంది ఇవన్నిట్లలో బట్ ఇవన్నిటిని చేసుకుని మోస్ట్ ప్రాబబ్లీ ఏమై ఉంటుంది అనే ప్యాథ్ తీసుకోవాలండి 100% ట్రూత్ అనేది మనకి ఎప్పుడు తెలియదు అండి బట్ అంటే ఇవన్నీ సోర్సెస్ నుంచి మనం చూసుకొని మోస్ట్ ప్రాబబ్లీ ఏం జరుగుంటుంది అని పెట్టడం అండి హౌ మచ్ ఎవర్ అక్యురసీ ఇస్ పాసిబుల్ ఈ ఇన్సిడెంట్స్ ఈ 3 ఇన్సిడెంట్స్ అండి సో ముందు చెప్పినట్టు 90% ఆఫ్ ద ఫిల్మ్ చిలకలూరుపేట 93 దానికన్నా ముందు కొంచెం ఇంకా 2 కేసెస్ దీన్ని ఎందుకు తీసుకున్నా అంటే సెకండ్ హాఫ్లో వస్తాయి ఒకటి ఏంటంటే సుకన్య శాంత అని ఒక జర్నలిస్ట్ లాస్ట్ 4 years బ్యాక్ ఈ ప్రిజన్స్లో వెళ్ళి కండిషన్స్ ఆఫ్ ద ప్రిజనర్స్ చూసిందండి సో ఆమె చేసిన రీసెర్చ్ ఒక 4 years ఉంది అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టిందామా కేసు డాక్యుమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టుకి ఇచ్చిందామా ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజనర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని ప్రిజన్స్లో సేమ్ ఉండదండి ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రిజన్ బై ప్రిజన్ ఆమె మొత్తం ఇండియాలో ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఒక కండిషన్ ఒక పాలంకొట్టై అనేది ఒక తమిళనాడు సౌత్ తమిళనాడులో ఒక జైల్లో బెరాక్స్ అన్ని క్యాస్ట్ బేస్డ్ అలొకేషన్ ఉన్నాయి అక్కడ సో ఎస్సీలో కూడా అక్కడ ఒక పర్టికులర్ క్యాస్ట్ ఉందండి పల్లార్ అని సో పల్లార్స్కి ఒకటి నాడార్స్కి ఒకటి తేవర్స్కి ఒకటి ఇట్లా సపరేట్ ఉంది సో అప్పుడు వాళ్ళు కేసు వేసారు ఇట్లా ఇది రాంగ్ కదా ఈ టైంలో కూడా సెగ్రిగేషన్ ఉండడం అనేది సో హైకోర్టు అంది అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్కి ఈజీ ఉంటుంది సో ఓకే అన్నది సో తర్వాత మా రాజస్థాన్లో ఒక పర్టికులర్ కేసు సో ఒక బీహార్ అతను అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అతను టాయిలెట్స్ క్లీన్ చేయమన్నప్పుడు ఎందుకు అని అంటే దెన్ ప్రిజన్ మాన్యువల్స్లో రాసుంది ఈ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు టాయిలెట్స్ క్లీన్ చేయాలి ఈ పర్టికులర్ మళ్ళీ దాంట్లో ఇప్పుడు దళితులో కూడా కొన్ని క్యాస్ట్లు ఉంటాయండి దాంట్లో స్పెసిఫిక్గా పేరుతో పాటు రాసున్నాయి తర్వాత ఇంకో గవర్నమెంట్ అంది కాదు సుప్రీంకోర్టు అడిగినప్పుడు మా దాంట్లో ఏం లేవని మళ్ళీ వాళ్ళ మాన్యువల్స్ చూస్తే వాళ్ళ దాంట్లో కూడా క్యాస్ట్ స్పెసిఫిక్ ఈ పనులు చేయాలి సో మనం ఏంటనుకుంటాం అంటే ఆబ్వియస్గా ఇప్పుడు ఇండిపెండెన్స్ రాకముందు ఏముంది లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయంటే 100% ఉన్నాయండి బట్
కంప్లీట్గా డిస్క్రిమినేషన్, ఇంకా పువర్ పీపుల్ ఉన్నారు, ఇంకా కొన్ని చోట్ల ఇది ఉంది అనేది ఆమె రీసెర్చ్ ప్రకారంగా ఒక పార్ట్ చేసేవండి. బట్ మూవీలో చూస్తే అది ఒకే ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఇది వీళ్ళిద్దరికీ ఏం జరగలేదండి, అది అంటే జరిగిందో లేదో నాకు తెలియదు, నేను ఈ స్పెసిఫిక్ క్వశ్చన్ అడగలేదు వాళ్ళని. ప్లస్ అప్పుడు వాళ్ళు రాజమండ్రిలో జరిగిందా లేదో తెలియదు. బట్ డెఫినెట్గా ఇది ఈమె రీసెర్చ్లో వేరే ప్రిజన్స్లో ఉంది కాబట్టి అది తెచ్చి నిజం ఆ పార్ట్ కరెక్టే అండి, అది నేను ఇక్కడ తెచ్చిపెట్టాను. ఎందుకంటే దట్స్ వాట్ ఫిల్మ్ ఈస్ అబౌట్ అండి. సో కొన్ని మనం ప్రిజన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే కొన్ని వీళ్ళకి జరిగినవి ఉంటాయి, కొన్ని ఇంకొకరు జరిగినవి ఉంటుంది, బట్ ఇక్కడికి రెలవెంట్ ఉంటుంది, అది తెచ్చి పెట్టడం. సో దిస్ ఈస్ ద 4th రీసెర్చ్ అండి. 5th రీసెర్చ్ వచ్చేసరికి బీనా మ్యామ్ అని ఒక సైకాలజిస్ట్ ఉన్నారండి. ఆమె రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రిజన్స్ డీజీ వికే సింగ్ అన్నది చాలా పెద్ద మంచి ఆఫీసర్. సో వీళ్ళందరూ ఏంటండి, జనరల్గా గవర్నమెంట్లో ఎంత జాబ్ చేయడమే కష్టం ఉంటుంది, ప్రిజన్స్లో చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, ప్లస్ ఫ్యామిలీ ఉంటుంది, ఇవే బ్యాలెన్స్ చేయలేరు. దాంతోపాటు కొంతమంది ఏంటంటే దే గో అవుట్ ఆఫ్ ద వే టు ఫిక్స్ సమ్ థింగ్స్. తను ఏమన్నాడంటే దీన్ని మనం ఇంకేమైనా చేయాలి అని. సో ఇట్లా కొంచెం కిరణ్ బేడి చేశారండి. 2 years ఆమెకు పనిష్మెంట్ పోస్టింగ్ చేశారు తిహార్లో. దాన్ని మార్చుకుంది, ఎవరు ఆ జైలుకి వెళ్ళరు అట్లాంటిది ఎవరైనా మీకు ఏదో వేరే పనిష్మెంట్ దాన్ని వేసేసారు. ఆమె దాన్ని ఆపర్చునిటీగా మాడుకుంది. 8,000 people ఉంటారు ఒక జైల్లో, వాళ్ళ కండిషన్స్ మార్చింది, ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. దానికి ఆమెకు మళ్ళీ లైఫ్లో బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇది దొరికింది. సో దీస్ పీపుల్ వాళ్ళ కొంచెం బ్యాడ్ లక్ ఇట్లాంటివి సిచ్యువేషన్స్ని కూడా దాన్ని వాళ్ళు పర్ఫెక్ట్ ఆపర్చునిటీస్ లాగా వాడుకోగలుగుతారు. సో ఈ వికే సింగ్ సార్ ఇక్కడ తెలంగాణ ప్రిజన్స్లో ఈమె రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు రావాలి ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలంటే ఆమెకి ఎయిడ్స్ పేషెంట్స్తో పనిచేస్తున్నారు అన్నీ, నాకు ఇది ప్రిజన్ రిఫార్మ్స్ తెలియదు నాకన్నా కూడా తెచ్చారు. సో ఆమె ఫస్ట్ ఒకసారి వాళ్ళతో మాట్లాడి వీళ్ళు అసలు ఎట్లా వర్క్ అవుతుంది, వీళ్ళ బ్రెయిన్ ఏంటి అని ఇవన్నీ చేసి కేస్ బై కేస్ చేసుకుంటూ ఒక వర్క్షాప్ చేస్తూ దాన్ని మరి వాళ్ళు ఎవరైతే కొంతమంది అందరు గారు కదండి, ఒక 100 members చేసిన ఇంకో 5లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంకో 1 or 2లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళని వాలంటీర్స్గా కన్వర్ట్ చేసి వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళతోనే చెప్పించేదామా. సో దట్స్ హౌ షీ హెస్ బిల్ట్ ఆల్ దిస్ కొంచెం అటానమస్గా జరిగేది, ఆమె లేకపోయినా జరిగేవి. అండ్ దాంతో మాట్లాడినప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రిజన్ వాళ్ళతో పెట్రోల్ కోసం ఏం తీసుకోవమ్మా అన్న కూడా తీసుకునేది కదా అమ్మ, ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుంది సార్ చాలు, మళ్ళీ తీసుకుంటే ఇప్పుడు డబ్బుల కోసం అని ఇంకేదైనా రావచ్చు అలిగేషన్స్ అని. ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ షీ ఈజ్. సో ఆమె రీసెర్చ్ ప్రకారంగా ఒకటండి. కాకపోతే ఇవన్నీ ప్రీచింగ్ ఏమి ఉండదండి, స్టోరీకి అవసరం వచ్చినంత దానికి మనం అంటాం. ఎందుకంటే బట్ గ్రౌండ్ వర్క్ ఫుల్గా చేసిన స్టోరీకి ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఫోర్స్గా పెడితే మళ్ళీ సెట్ కాదండి. సో ఇప్పుడు చిలకలూరుపేటది మెయిన్ దాంట్లో ఆలోచిస్తండి, సరే వీళ్ళ పరిస్థితులు ఏమన్నా అవ్వచ్చు, పవర్టీ ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది, ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్. కానీ ఏ వ్యాలిడ్ పాయింట్ అయినా స్టిల్ మన దొంగతనాన్ని సమర్థించలేము, అది పెద్ద నేరం. తెలియకపోయినా ఎప్పుడైతే పెట్రోల్ క్యాన్ తీసుకొని లోపలికి వెళ్ళారో అప్పుడే వాళ్ళు దాంతో యాక్సిడెంట్ అయినా కాకపోయినా మీకు ఆల్రెడీ తెలుసు పెట్రోల్ అనేది ఇంత పెద్ద ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్ అని. వీళ్ళేమంటారు మాకు అంత అవుతుందని తెలియదు అంటారు. సో తెలియకపోవడం కూడా దాన్ని మనం నాకు తెలియదు అనే రీజన్ ఈజ్ నాట్ ద రైట్ రీజన్. సో దాంతోపాటు వీళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా 23 మంది చనిపోవడం చాలా పెద్ద నేరం అది. కాకపోతే ఫస్ట్ టైం ఈ స్టోరీ నేను 19 years అప్పుడు విన్నానండి. అప్పుడు నా ఇమీడియట్ రియాక్షన్ అయితే వీళ్ళని రాళ్లతో కొట్టి పబ్లిక్లో ఊరేయాలి అన్న. అందుకని జడ్జి వీళ్ళు మాట్లాడుకునే డైలాగులు అదే పెట్టాను నేను, ఎందుకంటే నేను అదే అన్నా కాబట్టి. బట్ దాని తర్వాత ఏంటండి, మనం కొంచెం లిటరేచర్ చదువుకుంటాం, మనం కొంచెం వరల్డ్ సినిమా చూస్తాం, కొంచెం మనకు కూడా లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్లు వస్తాయి. దక్కముక్కిలు దీన్ని మనం కూడా ఓకే మనం అప్పుడు పర్ఫెక్ట్ అనుకునే వాళ్ళు మనం పర్ఫెక్ట్ కాదు, టైం టీచర్స్ అస్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ మనం కూడా కొంచెం వైజర్ అవుతాం, మూర్ఖత్వం నుంచి కొంచెం బెటర్ అవ్వకుంటూ వెళ్తాం. ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు అరే దీనికి ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎందుకు చేశారు ఉంది, విక్టిమ్ సైడ్లో నుంచి ఉంది, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒప్పుకున్నారా తప్పు, మరి మారారంటే ఎట్లా మారారు. సో ఇప్పుడు నేను మారిపోయాను సారీ అంటే కుదరదు కదండి. ఐ మీన్ యూ టు పే ద పనిష్మెంట్. సరే ఎంతవరకు పనిష్మెంట్ కరెక్ట్. సో కంప్లీట్గా వీళ్ళు మళ్ళీ సమాజానికి హాని కాదన్న వరకు కరెక్ట్, కానీ అది కష్టం ఇవన్నీ. సో ఇట్స్ అ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అయినా వీళ్ళ సైడ్ మనం చేయడం కష్టం అని అనిపించింది. బట్ కోఇన్సిడెంటలీ అదే రాత్రి ఇంకొక ఫ్రెండ్ చుండుడిది చెప్పాడండి. దెన్ ఐ సెడ్ వెన్ కంపేర్ దెర్ ఇస్ అ స్టోరీ, దో 90% మెజారిటీ ఈ చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ ఉన్నా దీన్ని మనం 93 కన్నా ముందు జస్ట్ ఒక 8 minutes ఎంతో చుండూరు స్టార్ట్ చేస్తామండి. చుండూరులో
ఏదో వాళ్ళకి అప్పటివరకే ఏదో గొడవలు నడుస్తున్నాయండి ఈ రెండు గ్రూప్స్కి, దళిత్ గ్రూప్స్కి నాన్ దళిత్ గ్రూప్స్కి ఏదో నడుస్తున్నాయి ఆల్రెడీ. కానీ ఎక్కడి వరకు అది పెద్దగా అయింది అని అంటే థియేటర్లో ఒక అమ్మాయి కాలు తగిలి ఏదేదో కొట్టుకున్నారు. నెక్స్ట్ డే ఒక వీళ్ళకి లెసన్ నేర్పుతాని ప్లానింగ్ ఉంది. ఎంత గొడవ ఉన్నా కొట్టుకోవడం అంతవరకు కొంచెం వరకు అది కూడా రాంగే కానీ అవుతూ ఉంటాయి. కానీ వీళ్ళు మంచిగా ప్లాన్ చేసుకొని నరుకుదామని కట్ చేసి గన్నీ బ్యాగ్స్లో మొత్తం నింపి పీసెస్ కట్ చేసి తుంగభద్ర ట్యాంక్ అని ఉంటుందండి అక్కడ, రివర్ కాదు అది ట్యాంక్, దాంట్లో వేసేసారు. అక్కడ నుంచి తెనాలికి వెళ్ళిన తర్వాత 3-4 రోజుల తర్వాత దొరికింది ఇలా. సో ఇక్కడ ఏంటంటే ఇంటెంట్ ఉంది, చంపుదామని క్లారిటీతో వెళ్ళారు. ప్లాన్డ్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 97లో వాళ్ళు బాంబు పెట్టినప్పుడు తెలుసు ఈ టార్గెట్ని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ టార్గెట్ పక్కన ఎంతోమంది ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, వీళ్ళందరూ చనిపోతారు. దానిలో చనిపోయింది మీడియా వాళ్ళు కూడా, జర్నలిస్టులు చనిపోయారు, జూనియర్ ఆర్టిస్ట్ చనిపోయారు. సో వీళ్ళకి దొంగతనం శిక్ష పడాలి, ఏది చిలకలూరుపేట వాళ్ళకి దొంగతనం శిక్ష పడాలి, 23 మంది ప్రాణాలు తీసినందుకు చాలా పెద్ద శిక్ష పడాలి. కానీ చుండూరు వాళ్ళకి చిలకలూరుపేట వాళ్ళకి వీళ్ళంతైనా పడాలి, ఎక్కువైనా పడాలి, అట్లీస్ట్ వీళ్ళంతైనా పడాలి, ఎందుకంటే ఇంటెంట్ టు కిల్ ఉంది అక్కడ. బట్ ఈ 2 కేసులలో ఇద్దరికి లోవర్ కోర్టులో లైఫ్ పడింది, కానీ హైకోర్టులో వీళ్ళు టెక్నికల్ రీజన్స్తో తప్పించుకున్నారు. ఇక్కడేమో వీళ్ళ గవర్నమెంట్ సత్ప్రవర్తన కింద వదిలేసింది. వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళు లోపలికి వెళ్ళారు. సో వీళ్ళు కూడా అబద్ధం ఆడి మేము కాదు కీదు అని అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ వీళ్ళు వెళ్ళే వాళ్ళో కాదు అని, బట్ ఛాన్స్ ఉండేది. బట్ వీళ్ళు ఫస్ట్ నుంచి ఒప్పేసుకున్నారు, అవును మేమే చేసాము, దొంగతనం చేద్దాము తెలియకుండా చేసేసాము. దట్స్ ద మెయిన్ థింగ్ ఐ వాంటెడ్ టు క్వశ్చన్. కాన్స్టిట్యూషన్ అందరికి సేమ్, లా సేమ్, ఇంటర్ప్రిటేషన్ ఇంత డిఫరెంట్గా ఎందుకు ఉంది, జడ్జిమెంట్స్ ఇంత డిఫరెంట్గా ఎందుకు ఉన్నాయి, దీనికి సొల్యూషన్ వస్తుందా లేదా అనే పాయింట్ కాదండి. బట్ అట్లీస్ట్ someone should contrast these cases and at least ask a question. See, that's the minimum responsibility. సరే ఇది ఒక క్వశ్చన్ అండి, ఇది మెయిన్ కాదు. అసలు ప్రేక్షకులకు చూసినప్పుడు ఏంటంటే సినిమా ఇది ఏంటంటే వీళ్ళిద్దరిది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి మిగతా నేను చెప్తున్నాను రీసెర్చ్ చేసి మనం పెట్టినవి ఏంటంటే దానికి తగ్గట్టే వస్తూ ఉంటాయి. మళ్ళీ అది కూడా 70-80% ఫ్యాక్టే అండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఏం మాట్లాడుకోరు అట్లాంటివి మనకు తెలియదు కండి. బట్ ఇట్స్ మేజర్ డెసిషన్స్. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, అతను లోపలికి వెళ్ళాడు, దిస్ ఈస్ కరెక్ట్. షీ గివ్స్ ఇట్ ఫర్ అడాప్షన్, దట్స్ కరెక్ట్. అండ్ షీ ఇస్ స్టిల్ ఫైటింగ్ ఫర్ హిమ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కరెక్ట్. బట్ బిట్వీన్ వాట్ దే కన్వర్స్ అనేది ఐ మీన్ ఇట్స్ ఆల్ మన క్రియేషన్ కదండి. అది కాస్టింగ్ ఎలా అయింది వీళ్ళిద్దరు. సో ఐ జస్ట్ కంప్లీట్ వన్ లాస్ట్ థింగ్ అండి. సో ఇది ఒక మీ లవ్ స్టోరీ అనేది మెయిన్. ఈ జస్టిస్ అందరికీ సేమ్ ఎందుకు లేదు అని ఒక చిన్న క్వశ్చన్ అడగడం అదొక క్వశ్చన్. బట్ ఇంకొక మేజర్ థీమ్ సెకండ్ హాఫ్లో వచ్చేది ఏంటండి, సో ఇప్పుడు ఈ వికే సింగ్ సార్, బీనా మేడం ఇట్లాంటి వాళ్ళు 100 మంది వేరే ప్రిజన్స్లో చేస్తున్న హార్డ్ వర్క్ అది చూపించడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక దొంగ వెళ్తాడు ప్రిజన్లోకి, ఒక రేపిస్ట్ వెళ్తాడు, వీళ్ళు మారకుండా శిక్ష 5 ఏళ్ళు వేసారు అనుకుందాం, వీళ్ళకి 5 ఏళ్ళ తర్వాత వస్తారు. ఆ దొంగ మళ్ళీ మీ ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న దొంగతనం చేస్తాడు, రేపిస్ట్ ఉన్నాడు, ఆల్రెడీ ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడు, మళ్ళీ వెళ్ళి ఇంకొక అమ్మాయి. సో సొసైటీలో ఫస్ట్ టైం ఎవరికో అన్యాయం జరగడమే మొత్తం సొసైటీది ఒక తప్పు, తెలిసి మళ్ళీ రెండోసారి చేశారంటే అది ఇంకా పెద్ద తప్పు. సో అప్పుడు ఏంటంటే ఇంకా దానికి సొల్యూషన్ ఏంటి, అసలు ఎట్లా జరుగుతుంది. సో వీళ్ళు ఇన్ని 12 సంవత్సరాలు నాన్ స్టాప్ డే అండ్ నైట్ కష్టపడింది అట్లీస్ట్ సినిమాకి అర్థమయ్యేంత కొంచెం కన్విన్సింగ్గా చెప్పాలి కదండి. ఇప్పుడు వీళ్ళు మారిపోయారు అంటే అట్లా ఎట్లా కుదురుతుందండి, మాంటేజ్లో చూపించాలంటే చూపించవచ్చు కదండి, వీళ్ళు ఏదో కష్టపడ్డారు ఆలోచిస్తున్నారు ఇట్లా మారిపోయారు, బట్ సైంటిఫిక్ ఉండాలి కదండి. బట్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ని మనం బోర్ చేయలేము. ఇప్పుడు సిబిటి అనే కాన్సెప్ట్ ఉంటుంది, సిబిటి ఇట్లా వర్క్ అవుతుంది, ఇవన్నీ మనం అంత బోర్ చేయకుండా ఎంత కావాలంత చెప్పి ఇవి మేజర్ థీమ్స్ అండి. సో బేసికల్గా ఈ మధ్య కాలంలో మనం చాలా అంటే వెబ్ సిరీస్లు కానీ ఈ మధ్యలో వచ్చిన సినిమాలు కానీ కోర్టు డ్రామా ఏదైతే ఉంటుందో లాయర్స్ రోల్ ఎవరైతే చేస్తారో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇందులో ఎలా ఉంది అంటే లాయర్ ఎవరు చేశారు కాదండి, ఇది దీంట్లో అసలు కోర్ట్ రూమ్ డ్రామా చాలా మినిమల్ అండి. ఓకే, ఇట్స్ అంటే ఇప్పుడు జనరల్ కొంచెం అసలు యాక్చువల్గా కోర్టులో అసలు ఏం జరగదండి, బట్
సరే సినిమా వరకు కొంచెం డ్రామా చేస్తారు క్వశ్చన్ అట్లా అసలు జీరో అండి ఇవన్నీ క్రియేటివ్. ఈవెన్ మా మూవీలో కూడా నేను ఎంత రియలిస్టిక్గా మినిమలిస్టిక్ పెట్టినా కూడా ఒక తప్పు కూడా ఉంది. అది కావాలని ఆడియన్స్ అదే కరెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి లాయర్ ఉంటారు కదండి. ఇప్పుడు చిలకలూరుపేటలో వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఇతను డైరెక్ట్గా మాట్లాడాడు వాళ్ళతో, లాయర్. దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద కోర్ట్. మన మూవీలలో మనం వీళ్ళు వెళ్ళేసి వాళ్ళతో క్వశ్చన్ చేయడము అట్లా ఇట్లా అంతా ఉంటుంది. సో కొన్ని ఏంటంటే సినిమాటిక్. మీరు రియల్ గా వాళ్ళని కలిసారు అన్నారు కదా, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు, జైల్లో చేశారు. సినిమాలో అది కన్విన్స్ చేశారా మీరు? కొంచెం వరకు చదువు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. బుక్ రాశాడు. సో ఆ బుక్ది కూడా అది కరెక్ట్. అవన్నీ బుక్ రాసి పబ్లిష్ చేయాలంటే గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దెన్ వాళ్ళు కోర్టులో వేశారు, కోర్టులో ఓడిపోయారు. ఎందుకంటే లా ఉంది, కోర్టు ఏమీ రాంగ్ అని లేదు, లా ఉంది. సో గవర్నమెంట్ మారుస్తే మారవాలి, మేం చేయలేము దాన్ని అని అన్నారు. సో ఇది ఇక్కడ వరకు. ఇక్కడ కోర్ట్ రూమ్ డ్రామా అలాంటిది ఏం లేదండి. అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏంటంటే 4 సీన్స్ ఉంటాయండి కోర్ట్ రూమ్లో. చుండూరుది లోవర్ కోర్టు ఒక సీన్ ఉంటుంది, వీళ్ళకి లైఫ్ పడింది అని. హైకోర్టులో వీళ్ళని టైమ్ ఆఫ్ మర్డర్స్, ప్లేస్ ఆఫ్ మర్డర్స్ తెలియదు కాబట్టి వదిలేస్తున్నాం అని ఒకటి ఉంటుంది. ఇంతే, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది డ్రామా అది ఇది ఉండదు. ఈ ఇంకొక 2 సీన్స్లో ఈ అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్ది వీళ్ళకి ఉరి అని పడుతుంది. దాంట్లో కొంచెం ఒక 5% డ్రామా కొంచెం అక్కడ మేజర్ ఇది కాబట్టి. హైకోర్టులో మళ్ళీ ఏముండదు. హైకోర్టు అంటారు వీళ్ళకి లోవర్ కోర్టులో ఉరి పడింది, అదే కరెక్ట్ అని హైకోర్టులో అంటారు, అంతే అండి. సో దీస్ ఆర్ ద 4 బట్ నాట్ టూ మచ్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామా. కంప్లీట్గా అసలు సినిమా గ్రౌండ్ వర్క్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ చేశారని చాలా క్లియర్గా అర్థమైపోతుంది మీరు చెప్తూ ఉంటే. వెరీ గుడ్. మీరు చెప్పినట్టు మీ క్యాస్టింగ్ ఎలా జరిగింది, మీ క్యారెక్టరైజేషన్ గురించి, ఇప్పుడు ఇంత మంచి సబ్జెక్ట్లో మీకు అవకాశం వచ్చింది, ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా చూసారు మీ క్యారెక్టర్ని? మ్యామ్ నాది నేను ఆడిషన్ ద్వారానే గాట్ సెలెక్టెడ్ మ్యామ్. ఆడిషన్ ఇచ్చాక ఒక 2 వీక్స్ తర్వాత ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ రాజ్ సార్ ఇలా కలవమని. దాని తర్వాత హీ సెలెక్టెడ్ మీ అండ్ ద మూవీ స్టార్టెడ్ మ్యామ్. ఫస్ట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్, బట్ స్క్రిప్ట్ చదివాక మ్యామ్ కొంచెం భయం అయితే వేసింది బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ డెప్త్. సో ఈ మూవీలో ఆల్మోస్ట్ 32 years ఆఫ్ జర్నీ చూపిస్తాం మ్యామ్. సో అబ్బాయి సాగర్ స్టార్ట్స్ విత్ 20 years old అండ్ హీ గోస్ అప్ టు 52 years old లాస్ట్ షాట్. అండ్ దీంట్లో ఆర్క్ ఇస్ లైక్ 20 years అప్పుడు స్టూపిడ్గా ఇంకా కోపంతో అలా ఉంటారు మ్యామ్. బస్సు కాల్చాక డినయల్ మోడ్లో ఉంటాం, లేదు నేను చేయలేదురా, ఆ ఎమోషన్ ఆ ఫీలింగ్లో ఉంటాం మ్యామ్. ఒక పాయింట్ తర్వాత హీ గోస్ ఇన్ టు యాక్సెప్టెన్స్, చేశాను, ఐ మీన్ జైల్ నౌ. దాని తర్వాత హీ గోస్ ఇన్ టు అ ఫిలసాఫికల్ సైడ్ అండ్ ఆఫ్టర్ దట్ హీ ట్రైస్ టు చేంజ్ 10 or 15 or 20 people తనతో పాటు. ఓకే లైఫ్ తప్పు చేశాక సో ఒక ఇట్స్ అ ప్రాపర్ జర్నీ ఆఫ్ 32 years మ్యామ్. సో ఇనీషియల్గా కొంచెం వీ స్ట్రగుల్డ్ మ్యామ్ బికాజ్ నాది డెబ్యూ ఫిల్మ్ అండ్ ఇంత హెవీ క్యారెక్టర్. యూజువల్లీ ఈ క్యారెక్టర్ ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత చేసే క్యారెక్టర్ మ్యామ్. రాజ్ సార్ కి ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ గివింగ్ మీ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎలా చేశారు అంటే వేరే సినిమాస్ చూసి ఇలా ఉండాలా అలా ఉండాలా అంటే కొంచెం క్యారెక్టర్ స్టడీ చేశాం మ్యామ్ ఆన్ గూగుల్ కానీ యూట్యూబ్ కానీ అసలు ఎలా ఉంటారు. బికాజ్ నేను పెరిగిందంతా అర్బన్ ఎన్వైరన్మెంట్ మ్యామ్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎర్లీ 1990s జరిగిన స్టోరీ కదా. సో కొంచెం యాస కానీ మాట్లాడే స్టైల్, నడిసే స్టైల్ అండ్ బిహేవియరల్ ప్యాటర్న్ వెళ్ళే కొందికి బికాస్ వీ హ్యావ్ షార్ట్ ఇట్ ఇన్ అ లీనియర్ ప్యాటర్న్ మ్యామ్. సో 20 నుంచి 25, 30, 32, 50 సో ఒక వెళ్ళేటప్పటికి సో స్టెప్ బై స్టెప్ చేసుకుంటా అప్పటికి ఇట్ వాజ్ క్యారెక్టర్లోకి దిగిపోయి ఆ ప్రాసెస్లో వీ హ్యావ్ డన్ ఇట్ మ్యామ్. కమింగ్ టు తన్మయ్ అంటే చాలా అప్లాజ్ వస్తుంది. అంటే మీరే లైక్ మొత్తం ఏమంటారు ఎమోషన్స్ నీకు మొత్తం పండించే ప్లేస్లో ఉండి మీరు మొత్తం మంచిగా చేశారు అని చాలా అప్లాజ్ వస్తుంది. ఎలా హౌ ఫస్ట్ సినిమాకి? ఐ డోంట్ నో అండి, నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలి, యాక్టర్స్ అవ్వాలి అనేసి. బట్ దెన్ వెన్ ఐ గాట్ దిస్ క్యారెక్టర్ సమ్హౌ కనెక్ట్ అయిపోయాను అనిపించింది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అంత 32 years ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది అంటే ఈ జనరేషన్స్లో ఇట్ ఈస్ అ వెరీ అసలు చాలా రేర్గా కనిపిస్తారు అలాంటి అమ్మాయిలు. సో ఈ క్యారెక్టర్ అండ్ ఈ స్టోరీ అందరికీ రీచ్ అవ్వాలి, ఈ జనరేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్
తెలియకుండానే మహేష్ సార్ కానీ రాజ్ సార్ కానీ వాళ్ళ సపోర్ట్ వల్ల దే యూస్ టు టెల్ మీ ఇలా ఇలా అనేసి. అండ్ మహేష్ సార్ కూడా మాకు నీ చుట్టుపక్కనే ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే యూ విల్ గెట్ టు నో హౌ ద క్యారెక్టర్స్ ఆర్ అనేసి. అండ్ రాజ్ సార్ కూడా స్క్రిప్ట్ మాకు 2-3 times నరేషన్ ఇవ్వడం, యాస విషయంలో ఇండస్ సార్ మాకు హెల్ప్ చేయడం. సో సపోర్ట్ వచ్చింది వేరే మా డైరెక్షన్ టీమ్ డిపార్ట్మెంట్ నుంచి, అందరి నుంచి కూడా సపోర్ట్ రావడం వల్ల. అండ్ సమ్హౌ ఒక్కసారి కాస్ట్యూమ్ వేసుకుని ఆ ఎన్వైరన్మెంట్కి వెళ్ళిపోయాక ఆ క్యారెక్టర్లో దిగిపోయాను. అండ్ ఈ కాస్ట్యూమ్లో ఏదైనా డైలాగ్ చెప్తావా? నాలో నీకు ఏదంటే ఇష్టం? మాల్పూరి కోవాలో ఏదెట్టం అంటే ఎట్టసేపు అంతా ఇట్టం. వెరీ నైస్. అంటే మొత్తం మీరు మార్చేశారు, అంటే మీరు మాట్లాడే లాంగ్వేజ్ వేరు. అంటే సార్ మీకు ఏమైనా హార్డ్ వర్క్ లాగా అనిపించింది? హార్డ్ వర్క్ కన్నా ఎప్పుడైనా ఈ యాసలు ఇవన్నీ పెట్టడం రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే నేనే కొన్ని ఫిల్మ్ చూస్తున్నప్పుడు తెలంగాణ యాక్సెంట్, సో దాంట్లో కూడా ఒకటో రెండో ఎక్కడో తప్పులు దొరుకుతాయండి, దొరుకుతాయండి మనం ఎంత కష్టపడ్డా. కాకపోతే మ్యాక్సిమం ఎఫర్ట్ ఉండాలి రావడానికి. సో నేను కూడా సపోజ్ కొన్ని మనం ఆడియన్స్గా చూసినప్పుడైనా కొంచెం రాయలసీమ అని పెట్టి అసలే లేకపోయినప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది అంటుంటారు, ఒక రాయలసీమ ఫ్రెండ్ అసలు ఇది రాయలసీమ మేము ఇట్లా మాట్లాడడం. సో ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను అదే అనుకోని ఉంటాను, కానీ వాళ్ళైతే చెప్తారు కదండి ఇది కాదని. సో ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే ఏంటండి ఇద్దరు కొత్త యాక్టర్స్, పాపం ఇండస్ ఎంత ట్రైన్ చేసినా 100% ట్రై చేశారు. కాకపోతే ఈ అమ్మాయి హైదరాబాద్లో పుట్టి పెరిగింది, అంటే మదర్ టంగ్ తమిళ అయినా ఇక్కడే పుట్టి పెరిగింది, సో తెలుగు ఫ్లూయెంట్. కానీ అక్కడ అది వేరే కదండి, ఇప్పుడు మాట్లాడిన స్టైల్ చూస్తే మీరు ఇంకా కొంచెం ఆ తేడా తెలుగు వాళ్ళకే కష్టం. అవును, అది గుంటూరు ఉండాలి. గుంటూరులో మళ్ళీ ఈ సబాల్టర్న్ ఉంటుందండి, వీళ్ళు మాట్లాడుకునే పని చేసుకునే వీళ్ళ కల్చర్ ఏదో ఉందో దాని స్టైల్లో ఉండాలి. సో మ్యాక్సిమం ఎఫర్ట్తో పెట్టారండి. ఇప్పుడు ఈ అబ్బాయి గుంటూరు నుంచి యాక్చువల్లీ, కానీ ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి న్యాచురల్గా రాదు. ప్లస్ ఇతను మ్యాక్సిమం హైదరాబాద్లో పుట్టి పెరిగాడు, ఢిల్లీ అక్కడిక్కడ పెరిగాడు. సో కానీ ఎఫర్ట్ వైజ్ వీళ్ళు పుల్ పెట్టారు, కానీ ఎంత పెట్టినా అక్కడ యాక్చువల్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అరే ఇక్కడ కొంచెం ఈ తప్పు అని. కాకపోతే ఒక ప్రాబ్లం ఏమైందంటే అవుతుంది నాకండి, లైక్ సింక్ సౌండ్. సో వీళ్ళు అక్కడ సెట్లో ఏం మాట్లాడారో అదే ఇప్పుడు. ఓకే. సో మళ్ళీ మార్చొచ్చు కావాలంటే, డబ్బింగ్ చేయొచ్చు, కానీ అదంతా ప్యాచ్ చేసినట్టు ఉంటుంది. ఓకే, అందుకే రియాలిటీకి దగ్గరగా అనిపిస్తాయి. ఇప్పుడు మిగతా ఫిల్మ్స్లో ఏంటంటే మొత్తం డబ్బింగే కాబట్టి వాళ్ళకి అక్కడ మోర్ కన్వీనియన్స్ ఉంటుంది. ఒకటి దానికి ఇప్పుడు ఒక పక్కన కోచ్ పెట్టుకుని అతను మాట్లాడింది పెట్టి ఇవ్వడం, కానీ దాంట్లో కూడా మిస్టేక్ చేస్తారు, అది వేరే విషయం, హోంవర్క్. కాకపోతే ఇక్కడ సో మ్యాక్సిమం ట్రై చేశారు అండి. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అంటే మీరు చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే మీకు ఏంటి ఇన్స్పిరేషన్? అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ అయితే పీపుల్ తొందరగా కనెక్ట్ అవుతారనా? లేదండి, నాకు ఫస్ట్ ఏంటంటే ఆ స్టోరీతో నాకు ఏదైనా పర్సనల్ కనెక్షన్ ఉండాలి. ఓకే. రెండోది ఏంటంటే ఇక్కడ మిగతా డైరెక్టర్స్ ఇది చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉండకపోవడం, ఆర్ మిగతా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాలు ఇట్లాంటివి చేయకపోవడం, ఈ మూడు కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఒక చెయ్యాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరు చేసేవి అందరు చేస్తున్నారు కదండి, మళ్ళీ ఇప్పుడు నేను చేసేదానికి వాల్యూనే లేదు. ఇప్పుడు సేమ్ ఒక యాక్షన్ ఫిల్మ్ ఉంటుంది, లేకపోతే థ్రిల్లర్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. నేను అంత కాకపోయినా కొంచెం ఎంతో చేయగలుగుతాను, కానీ ఏం యూజ్ అండి, సేమ్ అదే స్టైల్. అది ఇక్కడ చాలా మంది చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు లేకపోతే ఓకే మనం చేయొచ్చు, కానీ అందరు చాలా బాగా కమర్షియల్లో ఇప్పుడు తెలుగు లీడింగ్ ఉంది అన్నీ ఉన్నాయి. సో ఎప్పుడైతే కొంచెం సబ్జెక్ట్స్ నేను ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎవరు చెప్పరు ఇది స్టోరీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లేశం ఉందండి, అతనికి పద్మశ్రీ వచ్చింది, పేపర్లో ఆ రోజు ఒక రోజు వేసారు, కానీ పెద్ద న్యూస్ లాగా ఏమి రిజిస్టర్ అవ్వలేదు. తర్వాత టిక్టాక్ చేసినప్పుడు నాకు గుర్తుందండి, ఆ వ్యూస్ నేను చూసినప్పుడు 40,000 వ్యూస్. ఓకే. ఆ రోజులలో ఏది ఇట్లా ఎవరన్నా చిన్న ప్రాంక్ ఏదో చేస్తే 100K అట్లా వెళ్ళిపోయేవి ఆ రోజులలో. బట్ అప్పుడు అనిపించింది ఇది ఎవరు చూడలేదు, అండ్ ఇట్స్ మంచి స్టోరీ ఉంది, నేను కనెక్ట్ అయ్యాను. ఇంకా దానికన్నా ముందు నేను ఒక ఫిల్మ్ తీసానండి, రాసి ప్రొడ్యూస్ చేశాను తమిళ్లో. ఓకే. అది ఫ్లాప్ అయింది, తర్వాత నేను ఇంకా ఆ దెబ్బకి మానేసాను చేయడం. బట్ అతనిది స్టోరీ ఎంత ఇన్స్పిరేషన్ అనిపించింది, అతను ఫెయిల్ అయ్యాడు కదా, 6th class ఫెయిల్ అయ్యి కూడా ఇది చేయగలడు, ఏముంది మళ్ళీ ఒకసారి ఫెయిల్ అవుతాం కదా అని. అది సబ్జెక్ట్ నాకు ఐడెంటిఫై అయ్యాను.
ఆ స్టోరీ ఎవరు చెప్పట్లేదు, ఎవరు చెప్పరు కూడా ఇంకా. సో అప్పుడు కొంచెం మోర్ ఛాలెంజింగ్ అనిపిస్తుంది, కానీ రిస్క్ కూడా ఉంటుంది. క్యారెక్టర్ అంటే చూసింగ్ అప్పట్లో దర్శి, మీరు మల్లేశం తీసేంత వరకు కూడా దర్శి ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ గా చూసేవాళ్ళం. ఆ తర్వాత నుంచి ఆయన కెరీర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని చూస్ చేసుకున్నారు అంటే మీ దాంట్లో ఎలా ఫ్రెష్ ఫేసెస్ అని అనుకుంటారా? ఎలా కాదండి, అంటే అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ అండి కదా. సో లాస్ట్ ఫిల్మ్ 8 AM మెట్రో చేశానండి, హిందీది. దాంట్లో గుల్షన్ దేవయ్య ఇస్ అ టెరిఫిక్ యాక్టర్ అండ్ ఈస్ రికగ్నైజ్డ్ యాక్టర్ ఆల్సో. మళ్ళీ సయామి కేర్ కూడా డీసెంట్ యాక్టర్. సో అయినా కూడా అది ఓటీటీకి చేయడం అది నాకు చాలా కష్టమైంది. సో ప్రొడ్యూసర్ ఇన్ మీ సేస్ ఓ మంచి రికగ్నైజ్డ్ యాక్టర్స్ అవుతే మళ్ళీ నాకు ఈ గొడవ ఉండదు. ఇప్పుడు నేను ప్రమోషన్స్, ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ యాక్టర్సే మాట్లాడుకుంటారు. ప్లస్ వాళ్ళ పేరు మీదే పుష్ అయిపోతుంది. ఓటీటీస్ వారే వీళ్ళు కదా, దర్శి ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు అని తీసేసుకుంటారు. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అట్లా ఉండాలని ట్రై చేస్తాను, అది కష్టము ప్లస్ కుదరదు అప్పుడప్పుడు. డైరెక్టర్ మీన్ మీ చూసే అది కొత్త పిల్లలు అయితే ఫ్రెష్నెస్ చూస్తుంది, ఆడియన్స్ చూసేప్పుడు క్యారెక్టర్స్ని చూస్తారు, యాక్టర్స్ని చూడరు. ప్లస్ వీళ్ళు ఆనెస్ట్గా కూడా చేస్తారు, తెలిసి తెలియని. ఇప్పుడు వయసు, ఇప్పుడు స్టార్టింగ్ పార్ట్ అంతా ఈ అమ్మాయి 18, అబ్బాయి 20 ఇట్లాంటివన్నీ. సో దే హ్యావ్ నో క్లూ అబౌట్ లైఫ్, బట్ దే విల్ బి క్లోజర్ టు దాట్. వీళ్ళు ఎట్లా క్లమ్జీగా చేస్తారో అది, దెన్ స్లోగా మూవీ వెళ్తూ ద మెచ్యూరిటీ కమ్స్. సో దట్ విల్ బి ఎ న్యాచురల్ థింగ్, అడ్వాంటేజ్ అని. బట్ అది ఇది ప్రోస్ అండ్ కాన్స్ అండి. కాకపోతే మీరు ఇంతకుముందు చెప్పారు మీకు టచ్ అవుతేనే అది సినిమా, అలాంటి ఇంకేమైనా ఉన్నాయా ఫ్యూచర్లో అండి? ఇప్పుడు ఈ రెండింటికి అయితే ఇది మలేషియన్ చెప్పాను కదండి, ఫెయిల్యూర్ అయింది, నేను ఐడెంటిఫై చేసుకోగలను. 23 కూడా తర్వాత 8 AM మెట్రోకి ఏంటంటే లైక్ అది దాని తర్వాత ఒక మలయాళం ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశానండి. బట్ అది జస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే 23 చేశారో సౌండ్ డిజైనర్, అతనికి హెల్ప్ చేశాను అంతే చేయడానికి. అతను చేసుకున్నాడు, అతను ఫస్ట్ డైరెక్షన్ అది. తర్వాత ఈ 8 AM మెట్రో చేయడానికి ఏంటంటే కోవిడ్ టైంలో అందరం కొంచెం మెంటల్ హెల్త్కి గురయ్యామండి. ఇంకా ఆ కోవిడ్ ప్లస్ వేరే ఇన్సిడెంట్స్, ఐ వాస్ గోయింగ్ త్రూ ఎ వెరీ టఫ్ ఫేజ్. సో అప్పుడు నేను అనుకున్నా యాక్చువల్గా మెంటల్ హెల్త్ సఫర్ అయ్యే వాళ్ళ దాంట్లో నా 5% 10% జస్ట్ ఇట్లా గ్లిమ్స్ దొరికితేనే ఇంత కష్టంగా ఉంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత కష్టం ఉండాలి అని సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్లను కన్సల్ట్ చేసి 2 years రీసెర్చ్ చేసి అది తీసానండి. సో దాంట్లో కూడా నేను ఐడెంటిఫై చేసుకున్నా, పూర్తిగా చేసుకోలేకపోవచ్చు, బట్ కొంచెం 5% 10% వరకు అయితే చేసుకోగలను. సో జెన్యున్గా అడ్రస్ చేసినది అది తీసుకోవడానికి కూడా ఐడెంటిఫై అయ్యాను. రెండోది అది ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పట్లేదు, ఈ వేరే అన్ని యాంగిల్స్ వస్తున్నాయి, మెంటల్ హెల్త్ మీద ఇంత స్పెసిఫిక్గా ఎవరు డిస్కస్ చేయాలి, కంప్లీట్ సినిమా మెంటల్ హెల్త్ మీద. బట్ ప్రీచింగ్ ఏముండదండి, ఇట్స్ లైక్ మూవీ ఏదో థీమ్ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది, అంతేగాని ఇప్పుడు ఇది మంచిది అట్లాంటి స్టైల్లో ఉండదు. ఇక హార్డ్ వర్క్, మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నిజంగా మౌత్ పబ్లిసిటీతో ముందుకెళ్తుంది, మీకు చాలా అప్లాజ్ కూడా వచ్చి ఉంటుంది, ప్రముఖులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు, థియేటర్స్ దొరుకుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది సక్సెస్ ఇట్లాంటి ఫిలిమ్స్కి డిఫైన్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఇప్పుడు మల్లేషియన్ తీసినప్పుడు నేను టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువ పెట్టుకున్నా. ఓకే, నేనేమనుకున్నానంటే ఫస్ట్ తీసినప్పుడు చిన్న సినిమా, కొత్త యాక్ట్రెస్, దర్శి అప్పటి వరకు కొంచెం సైడ్ క్యారెక్టర్ లాగే చేస్తున్నాడు, అది ఆడియన్స్ అది ఎందుకని నాకు తెలియదు అండి. ఆడియన్స్ సైకాలజీ, దే విల్ నాట్ యాక్సెప్ట్ న్యూ యాక్టర్స్ అండి. అది ఎందుకు అనేది ఇప్పుడు నాకు దానికి ఆన్సర్ లేదు. బట్ మీరు ఏ కొత్త ఫిలిమ్స్లో తీసుకున్నా కూడా 99% ఆఫ్ ద టైమ్ వాట్ యు అబ్జర్వ్ ఇన్ తెలుగులోనే ఎలా ఉందా వేరే ఇండస్ట్రీస్లో కూడా? తెలుగులో ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు, అది ఎందుకు అనేది నాకు కూడా తెలియదు అండి, ఆన్సర్ లేదు. బట్ మీరు వేరే ఫిల్మ్స్ చూస్తే కూడా ఫస్టే జడ్జి చేసేసారు, వీడెట్లా హీరో, వీడేమో ఇట్లా అనేది. ప్లస్ అదొకటి వ్యాలిడ్ రీజన్ ఉంటుంది, ప్లస్ యాక్టర్స్ కూడా కొంచెం ఇమెచ్యూర్గానే చేస్తారు. ఈ రెండు కాంబినేషన్ ఉంటుంది, అంటే ఆడియన్స్ కొంచెం చిన్న చూపుతో చేయడం, వీళ్ళు కూడా కొంచెం ఇమెచ్యూర్గానే ఉంటుంది యాక్టింగ్. ఫస్ట్ స్టెప్ కదండి, ఇట్స్ లైక్ కిండర్ గార్టెన్ లాగా, ఫస్ట్ టైం వెళ్ళారు ఎంత చేస్తే ఇంత మెచ్యూరిటీ ఉంటుంది. సో ఈ రిస్క్ ఉంటుంది. బట్ నేనేమనుకుంటున్నా టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువ అండి. అప్పుడు 10th class 12th class ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఊర్లలో అక్కడిక్కడ, అప్పుడు చాలా కష్టమైన ఫేజ్ అండి. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఎన్నో అసలు పుట్టడం అది రాదని అంత ఇన్సల్టింగ్ మాట్లాడినప్పుడు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేరు. అప్పుడు మనం చెప్పిన డైరెక్టర్ వాళ్ళు ఇంకొకరైనా కాదు తర్వాత ఫ్యూచర్లో ఇట్లా వాళ్ళకి అర్థం కావు అప్పుడు చెప్పిన. అదే ఏజ్ అలాంటిది, ఇంపల్సివ్ ఉంటారు, ఏదన్నా ర్యాష్ డెసిషన్ తీసుకుంటే. అనుకున్నా ఇట్లా చూసి కొంతమందికైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది, 6th class ఫెయిల్ అయిన అతను చేయగలిగితే
ఏం ఫెయిల్ అయితే మళ్ళీ చదువుకోవచ్చు, ఓపెన్ యూనివర్సిటీ చేసుకోవచ్చు, లేదా రిపేర్ చేసుకోవచ్చు కారు, ఇంకేదైనా 1,00,000 పనులు ఉన్నాయి అనేది కొంతమందికే ఉంటుంది కదా అనుకున్నా. కానీ లక్కీగా అది కాకుండా ఇంకా చాలా ఎక్కువ మందికి రీచ్ అయింది ఆ మూవీ. సో దాంతో ఇంకొక సక్సెస్, దాన్ని ఇంకొక విధంగా ఆలోచిస్తే దర్శి మెయిన్ స్ట్రీమ్ హీరో అవుతానని నేను అనుకోలేదు. ఇప్పుడు అనన్య హీరోయిన్ అవుతుంది అనుకోలేదు. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటారండి, రాముల తాత అని అమ్మలేష మూవీలో. అతను బల్గంలో మెయిన్ తాత క్యారెక్టర్ ఫస్ట్. అతను అది ఫస్ట్ ఫిల్మ్. నేను ఎందుకు అనుకుంటానండి మళ్ళీ ఇంకో ఫిల్మ్ వస్తుంది, దాంతో ఫేమస్ అవుతాను, మళ్ళీ దాంతో హీస్ ఎ లీడ్ ఇన్ 2-3 ఫిల్మ్స్ అతను, సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు దర్శి పక్కన ఇద్దరు ఉంటారు, ఆ కేశవ క్యారెక్టర్, వాళ్ళిద్దరిది ఫస్ట్ ఫిల్మ్ అది మల్లేశం. సుకుమార్ గారికి నచ్చి మళ్ళీ పుష్ప లాంటి మూవీలో ఎందుకు తీసుకుంటాం అనుకుంటాం అండి. ఆ పక్కన అన్వేషణ అబ్బాయి, అతను హీరోలాగా చేసాడు, డైరెక్టర్లాగా చేసాడు. ఆ మూవీలో ఏడిగా కూడా ప్లస్ యాక్టర్ మూవీలో, ప్లస్ ఆ చిన్న పిల్లలు క్యాస్టింగ్ కోసం స్టార్టింగ్లో హెల్ప్ చేసాడు. సో ఇంకా చాలామంది ఉన్నారు, చక్రపాణి సార్ ఉన్నారు, అనన్య వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసినారు, ఇంకా చాలామంది. సో ప్లస్ ఫస్ట్ టైం ఎడిటర్కి నాకు ఆబ్వియస్గా ఇది వచ్చింది. బట్ ఇంతమందికి కూడా బ్రేక్ వస్తుంది, అవి మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద సక్సెస్ ఉంటాయి. బట్ అన్నిటినీ సేమ్ మనం ఎగ్జాక్ట్లీ మనీతో మెజర్ చేయలేము, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫిల్మ్స్ కండి. సో 80 మెట్రో కూడా నాకు థియేటర్లో అంత కష్టమైంది, ఓటీటీలో కూడా ఇనిషియల్గా నాకు అంత. బట్ దెన్ సో మెనీ పీపుల్ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్, మన ఇన్స్టాగ్రామ్ అక్కడిక్కడ, ఇది చూడండి ఇట్లాంటి స్టైల్ అది ఇది అని. సో హిందీలో నాకు జీరో అంటే ఎవరు తెలియదండి, ఏదో గుడ్డి నమ్మకంతో చేసేసాను. ఇనీషియల్గా ఫెయిల్ అయినా కూడా, బట్ ఇప్పుడు ఒక 10 మిలియన్ అట్లా చూసారండి. సో కొంతమంది నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, ఏ ప్రోడక్ట్ కూడా అండి 100% అనేది ఎప్పుడు రాదు. దాంట్లో ఒక 20% అది బాయ్ స్లో ఉంది, సుత్తుంది, ఏదో పోయిటరీ అంటున్నారు, లిటరేచర్ పుస్తకాలు అంటున్నారు అని ఖచ్చితంగా అన్నారు. బట్ ఒక ఓవర్వెల్మింగ్ 70-80% లైక్ డెట్. సో నేను అప్పుడు పెట్టుకుంది నా టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువ కాబట్టి ఒక మెంటల్ హెల్త్ అనేది అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పుస్తకాలు పోయిటరీ నచ్చేవాళ్ళు అది కూడా 1% ఉంటారు. సో నేను పెట్టుకుంది చాలా తక్కువ మందికి. సో దానికన్నా ఎక్కువ రీచ్ అయింది. సో ఇప్పుడు మానిటరీగా అట్లా సక్సెస్ అంటే పెద్దగా ఏం కాదండి. సో 23 కూడా రెగ్యులర్ కమర్షియల్ పారామీటర్స్లో చూసుకుంటే పెద్దగా ఏం లేదండి. ప్లస్ ఇప్పుడు ఇంకా ఓటీటీ కూడా అదే డిస్కషన్ నడుస్తుంది, బట్ నథింగ్ హ్యాపెన్ దేర్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కామెంట్స్, దీంట్లో కూడా ఒక 20-30% క్రిటిసిజం ఉంటుందండి. మీరు టూ మెనీ థీమ్స్ పెట్టారు, ఇన్ని పెట్టారు అని. అది కొన్ని వ్యాలిడ్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఒక ఆడియన్స్ కూడా ఇప్పుడు మీరు కోర్ట్ రూమ్ డ్రామా అనగానే ఇట్లా ఉండాలి అని అనుకుంటారు. మనం ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు, ఎక్స్పెక్ట్ ఉంటాయి. వేరే రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ చేసినప్పుడు నాకు ఇది స్లో అనిపించింది, నచ్చలేదని 100% వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్ట్ అండి. ఇంకొంతమంది కొన్ని ఆల్రెడీ ఉన్న ఇట్లాంటి సినిమా చూడను అనుకుంటారు, అది కూడా తప్పలేదు. సో బట్ 70-80% వరకు అయితే మంచి ఇది వచ్చిందండి, మంచి. సో క్వైట్ హ్యాపీ విత్. ఇంకా సక్సెస్, ఇంకా దీని పూర్తి సక్సెస్ ఓటీటీస్ వరకు రావడము, దాని తర్వాత ఈ పిల్లలు ఒక ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ కొత్త యాక్టర్స్ అండి ఈ మూవీలో. ఓకే. సో వాళ్ళకేమన్నా ఫ్యూచర్లో వచ్చి ప్లస్ దీంతో ప్రిజన్స్లో చూపించి ఇంకేమన్నా ఎక్కడో ఒక దగ్గర ఏ టైంకి అండి అసలు గుల్షన్ వీళ్ళు నాకు పంపిస్తారు మెసేజెస్. వాళ్ళు అంటారు కొన్ని పర్సనల్ మెసేజెస్ మేము అసలు పోస్ట్ చేయలేము స్టోరీలో, అంత పర్సనల్గా ఉంటాయి అని అంటారు. బట్ అది ఆ లెవెల్లో టచ్ చేయగలుగుతామని మనకేం తెలుస్తుంది అండి తీసేటప్పుడు. సో ఈ మూవీ కూడా ఐ టు వెయిట్ అండ్ సీ, అదే ఓటీటీకి వచ్చిన తర్వాత అప్పుడు మీకు అంటే ఇద్దరికి ఫస్ట్ మూవీ కాబట్టి ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఏం చెప్పారు మూవీ చూడగానే? దే ఆర్ వెరీ హ్యాపీ మ్యామ్. అంటే ఇలాంటి రోల్ చేయటం అనేది నో వన్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. సో పర్సనలీ ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, మూవీ సెట్స్ గురించి కానీ ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఇద్దరు? నాకు ఇట్ ఈస్ నేను ఒక డెలివరీ సీన్ చేశాను బేసిక్గా. దట్ వాజ్ అ బ్లైండ్ హాస్పిటల్, అంటే ఐ హాస్పిటల్ అది. దాంట్లో నేను డెలివరీ సీన్ చేశాను. సో ఐ వాజ్ షౌటింగ్, అందరూ ఇదేంటి కళ్ళ హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ ఇది అవుతుంది ఏంటి అనేసి అందరూ వచ్చి చూడడం స్టార్ట్ చేశారు. కొంచెం ఎంబారసింగ్ అనిపించింది, బట్ ఐ హ్యావ్ టు డూ ద షార్ట్ కదా. షార్ట్ అయిపోయి బయటకు రాగానే ఈఎంఐ అని అందరూ షూట్ అవుతుందని అంటే వేరే నార్మల్ పీపుల్కి తెలియదు. అప్పుడు చెప్తాను సార్, చెప్పండి. దే గాట్ టు నో దట్, అంటే కొంచెం వాళ్ళు వేరే దాంట్లో ఉండే కదా, అరుస్తున్నారు ఎవరు అనుకుని దెన్ దే కేమ్.
ఓకే, ఫైనల్గా ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు ప్రేక్షకులకి, మీరేం చెప్తారు? Ma'am, this is a movie on social justice and prison reforms, but bottom line, it's a beautiful 32 years of love story, and it's a movie of hope, ma'am. తప్పు చేసినా కూడా there is always a second chance in life, you gotta change అనే point we strongly showed in the movie. So మీరేం that's my చెప్తారు? perspective. నార్మల్గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరైనా వెళ్తే వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు సినిమా నుంచి? చాలామంది టు బి ఆనెస్ట్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళి మేము సినిమా చూసాం, బట్ ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమా అండ్ ఇంత మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫిలిం త్రూ. అండ్ చాలా ఎమోషనల్ అయ్యామనే వచ్చి చాలామంది కమెంట్స్ చెప్పారు, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఐ హావ్ బీన్ గెటింగ్ ద సేమ్ కమెంట్స్. అండ్ ఏంటి అంటే టెక్నికల్ వైజ్గా కూడా ఈ ఫిలిం చాలా ప్రతిదీ మైన్యూట్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే థియేటర్స్లో యూ విల్ ఫైండ్ ఇట్ క్లియర్లీ. సో టెక్నికల్ వైజ్గా కానివ్వండి అండ్ మెసేజ్ వైజ్గా కానివ్వండి, అండ్ మేము కొత్త యాక్టర్స్ ఇద్దరం, సో ప్రతిదీ వీ హ్యావ్ గివెన్ అవర్ 100% ఫర్ దిస్ ఫిలిం. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్ అండ్ వీళ్ళు ఇదే పాయింట్ చెప్తున్నారు, ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ థియేటర్స్లో. అండ్ కొంతమంది మొన్న మాకు కమెంట్ కూడా వచ్చింది సేయింగ్ దట్ 200 చాలా తక్కువ, దీనికి మాకు ఫోన్పే జీపే నెంబర్ ఇవ్వండి, మేము ఇంకా ఇవ్వాలనుకుంటున్నాం ఈ ఫిలింకి అనేసి. దట్ ఈస్ ద సక్సెస్ కదా. సో అలా. సార్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అసలు ఏం ప్లాన్ లేదండి. అసలు ఇంకొక ఫిల్మ్ చేద్దామని అసలు ఏ ఆలోచన లేదు. ఓకే, అంటే చేయాలని లేదా? చేయాలని అసలు లేదండి. బట్ చేస్తారు? అది తెలీదండి. అంటే మరి ఇంత మంచి రియలిస్టిక్ సబ్జెక్ట్స్ మిస్ అయిపోతారేమో తెలుగు అంటే ప్రేక్షకులు. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి ఇప్పుడు చాలా టఫ్ ఫేజ్ అండి. ఓకే, అంటే ఈ స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి సర్వైవల్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఆల్మోస్ట్ 0.01% అనుకోవచ్చు. సో అందుకనే ఏమీ ఇంట్రెస్ట్ లేదు, ఇంటెన్షన్ లేదు చేయాలని. బట్ సపోజ్ ఏమైనా ఐడియా వచ్చింది అనుకోండి, ఐ మీన్ ద ఐడియా ఈజ్ లైక్ వావ్, అసలు 2 సంవత్సరాలు కష్టపడ్డా ఇట్స్ వర్త్ ద ఐడియా అని అట్లాంటిది ఏమైనా ఐడియా వస్తే అప్పుడు డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాం. మంచి మంచి సినిమాలు మీరు ఇంకా ఇలా చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.